నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం గౌరీ గణేష్ కళా కేంద్ర వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే మీరు గణపతులు కూడా చూడొచ్చు. మనకైతే రామ్లాలలో మనకి చిన్న ఐడియల్స్ ఉన్నాయి, పెద్ద ఐడియల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మాత్రం మనకి మట్టి గణేష్ ఉన్నది, అట్లా మనకైతే పిఓప్ గణేష్ కూడా ఉన్నాయి అనమాట. సోలాపూర్ కానీ చాలా ముంబై గణేష్ టైప్లో కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మాత్రం మనకి లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. ఎస్ఆర్ నగర్ మనకి పిల్లర్ నెంబర్ 1019 వచ్చి ఆపోజిట్లో మనకి బాపు నగర్ కమిటీ హాల్ అయితే ఉంటుంది. కమిటీ హాల్ లోపలనే మనకైతే ఇంతమంది బ్యూటిఫుల్ గణేష్లు అయితే ఉంటాయి. మీరైతే చూడొచ్చు, చాలా గణేష్లు అయితే ఉన్నాయి. మీరు కూడా మాత్రం మీకు రీజనబుల్ ప్రైజెస్లో గణపతి అయితే తీసుకోవాలనుకుంటే మాత్రం గౌరీ గణేష్ కళా కేంద్ర వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేసేయాలి. లొకేషన్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తారు, అట్లనే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తారు. బై వాళ్ళు అయితే మాత్రం మంచి రేట్లు అయితే మీకు అయితే ఇస్తారు. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మీరైతే మాత్రం ఇంటి వరకు అయితే వీడియోని అయితే చూడండి, అట్లనే మీ వాట్సాప్ స్టేటస్లో గ్రూప్స్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. జై నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మాత్రం మనం ఎస్ఆర్ నగర్కి అయితే వచ్చేసాం అనమాట. ఎస్ఆర్ నగర్ పిల్లర్ నెంబర్ 1019 ఆపోజిట్ లో అయితే మాత్రం మనకి గౌరీ గణేష్ కళా కేంద్ర వాళ్ళ షాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, బాబు నగర్ కమిటీ హాల్ లోపలనే మనకైతే ఈసారి అయితే వీళ్ళు గణేష్ ఐడిల్స్ అని పెట్టడం అనేది స్టార్ట్ చేసినారు. ఇక్కడైతే మీరు బ్యానర్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడైతే మాత్రం మనకి పిఓపి కాకుండా మనకైతే ఇక్కడ మట్టి గణేష్లు కూడా అవైలబుల్ ఉంటుంది విత్ కుందన్ వర్క్ అనమాట. యూనిక్ గణేష్ ఐడిల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే మీరు చూడొచ్చు, కాంటాక్ట్ నెంబర్ కూడా మీకైతే ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది. అట్లనే మనకైతే ఇక్కడ 4 ఇంచెస్ నుంచి మనకి 6 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉంది మట్టి గణేష్ లో. అదే మనకైతే ఇక్కడ అన్న కూడా ఉన్నాడు, అన్నతో పాటు అయితే మాట డీటెయిల్ అయితే తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం. ఓకే అన్న, బాగున్నారని అనుకుంటున్నాను. నైస్ అన్న. చెప్పాలన్నా మనకి ఈసారి మన దగ్గర ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు ఉన్నాయి గణపతులు? మన దగ్గర లైక్ 5 ఇంచెస్ నుంచి 10 ఫీట్ వరకు అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే. మట్టిలో వచ్చేసి మనకు 4 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు అవైలబుల్ ఉంది. ఓకే. సో ఆ వేరియేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఒకసారి అయితే మనం ఇక్కడ గణపతి చూసుకుందాము ఫ్రెండ్స్. చెప్పాలన్నా ఈ గణపతి గురించి. ఇది మన బాంబే స్టైల్ గణేష్ అన్న. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ మనకు ఐడిల్ వచ్చేసి 8 ఫీట్ ఉంది. విత్ బ్యాక్గ్రౌండ్ 10 ఫీట్స్ అవుతుంది. విత్ బ్యాక్గ్రౌండ్ ఫైబర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఓకే రైట్ అన్న. కాస్టింగ్ కూడా రీజనబుల్ బ్రదర్ ఫ్రమ్ ది మార్కెట్. ఇది 101%. ఎవరైనా ఉందని ఒకసారి వచ్చి స్టాల్ విజిట్ చేయండి. ఓకే అన్న, తెలుస్తుంది ఏముందో ఏంటండి. అచ్చా ఓకే ఓకే. ఇదైతే మన దగ్గర అవైలబుల్ ఉందా? యా, ఇదే అవైలబుల్ ఉందండి. ఓకే ఓకే అన్న, రైట్. నెక్స్ట్ మనకి అవైలబుల్ ఇది కూడా ఉంది. ఇంకొక ఐడియల్ కూడా ఉంది. చెప్పాలి అన్న, ఇది కూడా సేమ్ ఐడియా? యా, ఇది కూడా సేమ్, బట్ సిట్టింగ్ హ్యాండ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది దీనికి. ఓకే. అండ్ మనకు వచ్చి రిద్ది సిద్ధి బ్యాక్గ్రౌండ్ వస్తుంది వీటికి. ఓకే. ఫైబర్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చేస్తున్నాను బికాజ్ ఎవరికి ఇబ్బంది అవ్వద్దు అనేసి. డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్స్. బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి రిద్ది సిద్ధి అనమాట. బ్యాక్ డ్రాప్ అయితే మనకి వెనకాల పెట్టిస్తుంటారు గణపతికి. అట్లనే మనకైతే ఇంకొక గణపతి కూడా ఇదైతే మనకి అవైలబుల్ ఉంది. చెప్పాలన్నా ఇది బుకింగ్? ఇది బుక్ అయిపోయిందండి. బుక్ అయిపోయిందా? ఓకే ఓకే ఓకే. ఇది కూడా మనకి సేమ్ హైట్ ఉంటుందా? యా, సేమ్ హైట్. ప్రతిది 8 ఫీట్ విగ్రహం, 8 ఫీట్ మనకి హైట్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ 10 కూడా అవ్వచ్చు, 9.5 కూడా అవ్వచ్చు. ఓకే ఓకే రైట్ రైట్. ఇక్కడైతే మనకి ఇంకొక యూనిక్ గణేష్ ఐడియల్ ఉంది. మనకు లాల్ బాగ్ రాజా అన్న. సో దీని మొత్తం డ్రాపింగ్ వర్క్ చేసాం మనం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న గణపతికి అయితే మాత్రం మనకి బ్లూ లైట్స్ అనమాట పంచాయితీ. అట్లనే మనకి బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నది గణపతికి అయితే మీరు చూడొచ్చు. చెప్పాలన్నా ఇది మనకి హైట్ ఎంత ఉంటుంది? హైట్ 10 ఫీట్ ఉందన్న. ఓకే. 10 ఫీట్ లో లాల్ బాగ్ తక్కువ ఉంది యాక్చువల్లీ అవైలబిలిటీ మన దగ్గర. సో ఇది మనకు ఉందండి. ఓకే ఓకే. కస్టమైజ్డ్ ధోతి పంచ చూడొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ బాగుందా? రైట్ రైట్ రైట్. మనకి ఎంత హైట్ ఉంటుంది? 10 ఫీట్స్ అండి. 10 ఫీట్. ఓకే ఓకే. ఇందులో మనకి ఇంకోటి ఉంది కదా ఈ ఐడి? ఇది ఈసారి వెరీ ట్రెండింగ్ మోడల్ అన్న ఇది మనది. ఓకే. సో ఇది మహారాజా స్టైల్. ఇది వెరీ యూనిక్ అండ్ ట్రెండింగ్ మోడల్. ఓకే. ఇది ఆన్ కస్టమైజేషన్ ఇద్దామనేసి నా ఆయాను యాక్చువల్లీ. బికాస్ దీనికి లైక్ అది అంతా పగడి మన హ్యాండ్ మేడ్ పగడిని చేసింది. సో మీరు చూడొచ్చు ఎంత క్లియర్ కట్ ఆఫ్ హ్యాండ్ మేడ్ పగడి ఉందో విగ్రహానికి. సో కలర్ కాంబినేషన్ ఆఫ్ పగడి అండ్ ధోతి అంతా మ్యాచింగ్ అయితే బాగుంది. మన దగ్గర ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? యా, ఇది అవైలబుల్ ఉంది బ్రదర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే సింబాల్ ఇచ్చినారు. అంటే మనకి పంచవర్క్ అయితే మాత్రం మనకి పింకులు వచ్చింది అనమాట. గణపతి కూడా మనకైతే పగిడితో పాటు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు అనమాట. కుందన్ వరకు కూడా మీరైతే చూడొచ్చు ఇంత బాగా. ఇదైతే మాత్రం వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది అనమాట. మీరైతే మాత్రం ఎస్ఆర్ నగర్ సైడ్ వస్తే 1019 పిల్లర్ ఆపోజిట్ లోనే ఉంటుంది గౌరీ గణేష్ కళా కేంద్రం. వీళ్ళ దగ్గర అయితే రండి, మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటుంది. అట్లనే మనకి గణపతి కూడా చాలా యూనిక్ ఉంటాయి అనమాట. అట్లనే మనకైతే ఇక్కడ ఇంకో డిఫరెంట్ గణేష్ కూడా ఉంది. చెప్పాలని ఈ గణపతి గురించి? ఇది వెరీ యూనిక్ అన్న. ఇది యాక్చువల్లీ రేర్ ఉంది పీస్ చెప్పుకోవాలంటే. అంటే లైక్ అవైలబిలిటీ హార్డ్లీ ఇది మనం మేకింగ్ ఒక 30 పీసెస్ అయి ఉంటాయి ఓవరాల్ గా. ఓకే, అంతే. సో మన దగ్గర 5 పీసెస్ ఉన్నాయి మోడల్స్ మన దగ్గర. రైట్ రైట్. సో ఇది మన రామ్ అవతారే చేతిలో గద వస్తుంది. ఓకే, ఇలా
అండ్ మొత్తం కండువా పంచ డ్రాపింగ్ విత్ పగడి. ఓకే. సో మనకి ఇది 10 feet ఉందన్న హైట్. 10 feet ఉందా? 10 feet హైట్. ఓకే అన్న, ఇది మన దగ్గర అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి లోటస్ పైన గణపతి నిల్చిన విధంగా ఇచ్చిన, ఇక్కడైతే మనకి గద ఉన్నది అనమాట. అంటే మనకైతే పంచవరకు ఇచ్చిన అనమాట. అట్లనే మనకైతే ఇక్కడ షాల్ కూడా ఇచ్చినాయి. స్వామివారు అయితే మాత్రం మన ఇచ్చే మనకైతే శంకు పట్టుకుందు, అట్లనే మనకైతే పగడిలో అయితే మాత్రం మనకి దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందా? బ్యాక్ డ్రాప్ కూడా అటాచ్ బ్యాక్ డ్రాప్, సూర్య కిరణాలు వచ్చాయి మనకి. ఓకే. సూర్య చక్రాలు వచ్చాయి. ఓకే. ఓకే. నైస్ నైస్. ఇలా మనకి ఐడిల్స్ ఉన్నాయి అన్న, మనకి ఆప్షన్స్ ఏమైనా కలర్ డిఫరెంట్ కావాలంటే అంటే ఇలా కలరింగ్ లేదు, లైక్ డ్రెస్సింగ్ లో ఏమైనా మార్పు కావాలంటే మేము చేసిస్తాం. నైస్. అట్లనే మనకైతే ఇక్కడ లోపల కూడా ఇంకా గణపతులు ఉన్నాయి. ఇది మనకి చెప్పాలన్నా మొత్తం మనకి సోలాపురా? ఇది సోలాపూర్ విగ్రహము. ఇది మనకు 6 feet. 6 feet హైట్. ఓకే. నైస్. సిద్ధి గణేష సిట్టింగ్ ప్యాటర్న్. ఇది మన కేదార్నాథ్ ప్యాటర్న్. ఇది ఇక్కడ ట్రెండింగ్ నడుస్తుంది ఇయర్ కి మనకి. సో కేదార్నాథ్ విగ్రహం. ఇది మనకి హైట్ ఎంత ఉంటుంది? హైట్ 6.5 7 వరకు ఉంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మీరు చూడొచ్చు గణపతి అయితే మాత్రం చాలా యూనిక్ ఉన్నాడు. అట్లే మనకైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి శంకుడు ఇచ్చినాడు అనమాట. అట్లే మనకైతే ఇక్కడ త్రిశూలం ఉంది, మనకి అట్లనే మనకి కేదార్నాథ్ టెంపుల్ ఉంది అనమాట. ఇక్కడ మనకి సూర్యుడు కూడా ఉన్నాడు అనమాట, చూడొచ్చు మీరైతే. ఓకే. ఇది మన దగ్గర అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది. నైస్ నైస్. ఓకే. నెక్స్ట్ నాకు సోఫా సెట్ మోడల్. ఓకే అన్న. వెరీ యూనిక్ కలర్, కాపర్ షేడ్ చాలా యూనిక్ వస్తాయి మనకు. ఓకే. రైట్. చూడండి ఎంత హైట్ ఉంటుంది మనకి? 5.5. ఓకే అన్న. మన దగ్గర ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది. ఓకే. ఇలా మనకి ఏమైనా కలర్ కాంబినేషన్ కావాలంటే ప్రెసెంట్లీ కలర్ బాడీ కలర్ చేంజ్ చేయడం కష్టం బ్రదర్, బికాజ్ టైం పీక్ లో ఉన్నాం కదా. ఓకే. ఓకే. సో ఉన్న అవైలబిలిటీ అంటే మన దగ్గర ఒకటే పీస్ ఉంది. ఒకటే పీస్ అవైలబుల్ ఉంది. ఓకే. ఓకే. రైట్ రైట్. ఇదేనా మన గణేష్? ఇది కూడా సైడ్ సోఫా. ఇది ఓకే. ఇది ఆల్రెడీ అందులో బిగ్ సైజ్ ఇది. అందులో బిగ్ సైజ్. ఇది ఆల్రెడీ బుకింగ్ అయింది బ్రదర్. బుకింగ్ అయిపోయిందా? ఓకే. ఓకే. ఇక్కడ దగురు శెట్టి మహారాజ్ కూడా ఉన్నాడు అనమాట. చెప్పాలన్నా వర్క్ కూడా చాలా బాగా ఇచ్చినారు ఇలా. ఈ సైజ్ దగురు మార్కెట్ లో తక్కువ ఉంది బ్రదర్ యాక్చువల్లీ. ఓకే. బికాస్ ఇది చాలా హెల్తీ అండ్ మొత్తం మండపం నిండిపోతుంది విగ్రహానికి. అవునవునవును. సో ఎందుకంటే నాకు చిన్న సైజ్ అవైలబుల్, కానీ ఈ సైజ్ అవైలబుల్ లేదు మనకి ఇక్కడ. ఓకే. ఓకే. ఇది మన దగ్గర అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది బ్రదర్. ఉంది. మనం ఇంతకుముందు చూసాం కదండి, అదే రామ్ మన నారాయణ మూర్తి అవతార్ లో స్టాండింగ్ లో, అది విత్ డ్రెస్సింగ్ అండ్ పగడి ఉంది. ఇది మనకి ప్లేన్ గా ఉంది. ప్లేన్ లో కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా కస్టమైజ్ కావాలి అని అంటే చేసిద్దాం అనేసి వదిలేస్తాను. ఓకే. ఓకే. రైట్ రైట్. అట్లా మనకైతే ఇక్కడ ఇంకో మన కామ్దేని మోడల్ ఇది ఎవ్రీ టైమ్ ఎవర్ గ్రీన్ అండి. లాస్ట్ టైం మన కేపీ సార్ కునాల్ పాటిల్ ముంబై కళాగారు ఆయన యాక్చువల్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ ఈ విగ్రహాన్ని బయట అవుట్కమ్ తెచ్చింది. ఓకే. ఓకే. దాని తర్వాత ఇది మొత్తం మార్కెట్ లో ఎవ్రీవేర్ వి హావ్ సీన్ ఇట్. సో ఇది చాలా మంచి విగ్రహం. ఇప్పుడు అలానే ఉంది. కామ్దేన్ అవతార్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ గణపతి అయితే చూడొచ్చు. లోటస్ పైన మనకి సింహాసనం పైన కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ కూడా మనకైతే చూడొచ్చు. ఇక్కడ పంచ ఇంకా షాల్ కూడా మనకి బ్లూలో ఇచ్చినారు. ఇక్కడ మనకైతే బ్యాక్ డ్రాప్ అయితే మనకి ఇక్కడ ఇది గోమాత అయితే ఇచ్చినారు అనమాట. పగడి అయితే వస్తుంది మనకి స్వామివారు. చెప్పాలన్నా ఇది హైట్ ఎంత ఉంటుంది మనకి? హైట్ 8.5 feet ఉంటుంది. 8.5. ఓకే. ఓకే. నైస్. మన దగ్గర అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది. ఓకేనా. మనకి ఇందులో ఏమైనా మోడల్స్ కావాలంటే ఉన్నాయి? లైక్ మ్యాక్స్ టు మ్యాక్స్ డ్రాపింగ్ లో చేంజ్ అవుతాయి. కలర్ ఆఫ్ ది ధోతి ఆ పగడి ఏమైనా చేంజ్ అవుతాయి. ఓకే. ఓకే. రైట్ అన్న. ఓకే. మన దగ్గర పిఓపిఏ కాదండి, యాక్చువల్లీ మన ఈకో ఫ్రెండ్లీ మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనము. ఓకే అన్న. సో పాస్ట్ 12 years నుంచి మనం ఈకో ఫ్రెండ్లీలోనే ఉన్నాం యాక్చువల్లీ. ఓకే. సో ఈకో ఫ్రెండ్లీలో మనకు ఇది 6 feet ఐడిల్ అండ్ ఇది లైక్ వెరీ హెఫ్టీ అండ్ ఒక మండపం మొత్తానికి నిండిపోతుంది విగ్రహంతో. ఓకే. సో మనకు ఇక్కడ శంఖ చక్రం వచ్చింది, శంఖ వచ్చింది కింద లాయన్. ఓకే. వెరీ లైక్ హెవీ, మొత్తం నిండుగా అనిపిస్తుంది విగ్రహం. బాగుందన్న. మనకి మట్టిలో కూడా ఇంత మంచి లుక్ అయితే బాగుంది. అవుట్పుట్ కూడా చాలా బాగా ఇచ్చినారు. చెప్పాలన్నా మనకి ఎంత హైట్ వరకు ఉన్నాయి ఇందులో? మనకు 4 inches నుంచి 6 feet వరకు అవైలబుల్ ఉంది. ఓకే అన్న. రైట్ రైట్ రైట్. ఇలా మనకి మోడల్స్ ఉన్నాయా? మోడల్స్ ఉన్నాయి. ఓకే అన్న. ఈ కృష్ణ మోడల్ ఇది ప్రెసెంట్ అవైలబుల్ లేదు బ్రదర్. ఓకే. ఓకే. ఆల్రెడీ బుక్డ్. ఓకే. ఓకే. బికాస్ అది యూనిక్ ఉంది అండ్ కొద్దిగా అవుట్కమ్ కూడా కొద్దిగా బాగుందన్న. విగ్రహం కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ మనకైతే సింహం ఇచ్చినారు. మనకి ఇక్కడైతే ఏనుగు ఇచ్చినారు అనమాట. ఏనుగు పైన సింహం పైన కూర్చున్న విధంగా అయితే మనకి కృష్ణుడు అవతారంలో స్వామివారు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. ఓకే. ఓకే. ఇది చెప్పాలని ఈ గణపతి ఇది యాక్చువల్లీ ఫేస్ దీని టోటల్ డిఫరెంట్ బ్రదర్. దీని తొండం చూస్తే తెలుస్తుంది ఆల్ ద వేరియేషన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఐడిల్స్. ఓకే. ఓకే. సో వెరీ యూనిక్. అంటే మనం ముంబై విగ్రహాలకి ఎట్లా ట్విచరింగ్ ట్రంక్ వేస్తామో అట్లాంటి వేస్తాం దీనికి. నైస్ నైస్ నైస్. మన దగ్గర ఈ ఐడియల్ అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది బ్రదర్. ఓకే.
ఎంత హైట్ ఉంటుంది ఇది? ఇది 5.5. ఓకే ఓకే నైస్ సార్. సో ఇప్పుడు మనకు లైక్ మన ఇంట్లో విగ్రహాలు అపార్ట్మెంట్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 feet నుంచి లైక్ 1.5 నుంచి 3 feet వరకు మనకి మొత్తం వర్క్ లో ఉన్నాయి. ఏంటంటే మట్టి విగ్రహానికి ఎంకరేజ్ చేయాలని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనం ముందుకు వెళ్ళేది. ఓకే అన్న, రైట్ రైట్. ఎంత డెకరేటివ్, ఎంత నీట్ గా మనం దానికి ప్రెజెంటేషన్ ఇస్తున్నాము చూడొచ్చు. దీంట్లో కృష్ణ వెన్న దొంగల మోడల్ ఉంది, మహారాజా ఉంది, వెంకటేశ్వర స్వామి మోడల్ ఉంది. ఆల్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి మన దగ్గర. దగడు సెట్ ఉంది, వెరీ యూనిక్ మోడల్. మనం మట్టిలో దగడు సెట్, పగడి ఉంది. అండ్ ఇది కూడా వెరీ యూనిక్ మోడల్. వేరే పికాక్ ఇది వచ్చేసి పగిడి పగిడి పగడి, పికాక్ పగడి వచ్చేసి. మనకి ఇవి ఎంత హైట్ ఉంటుంది? ఇది 3 feet వరకు ఉన్నాయి బ్రదర్ మనకు. 2 feet 3 feet మధ్యలో మనకు ఉన్నాయి ఇవన్నీ. ఓకే. ఇప్పుడు మనకి ఇవన్నీ ఎక్కడికి తెప్పించినారు మట్టి? యాక్చువల్లీ విగ్రహాలు 2 feet వరకు మొత్తం కలకత్తా నుంచి తెప్పిస్తాం బ్రదర్. ఇది ఓకే. దానికి మొత్తం వర్క్ మనం చేసుకోవాల్సింది. ఓకే, మొత్తం కుందన్ వర్క్ ఇట్లా పెయింటింగ్ ఇంకా అంతా చేసుకోవాలి. అచ్చా, ఓకే ఓకే. చెప్పాలన్నా ఇక్కడ మనకి ఇవన్నీ చిన్న లైక్ పూజ మందిరాల్లో, ఇంట్లో పెట్టుకునే మందిరాల్లో పనికి వస్తాయి కాబట్టి సో ఆ సైజు ఇవి. మెయిన్ థింగ్ ఒకటే ఏంటంటే మట్టి విగ్రహానికి ప్రోత్సహించడం కోసం ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకొని ఇంత డెకరేటివ్ వేలో తీసుకుంటున్నాం. నైస్ నైస్. మనకి ఇవి ఎంత ఉంటాయి? హైట్ ఎంత ఉంటుంది? ఈ సైజెస్ మనకు 8 inches నుంచి 1.5 feet 2 feet వరకు మనకు అవైలబుల్ ఉంది. ఇప్పుడు 3 feet. ఓకే. వేరే మన శివ అవతారంలో ఉన్నాడు గణేశుడు. ఓకే ఓకే. నంది వాహనం పైన, నంది పైన కూర్చున్న విధంగా అయితే ఈ వెరీ యాంటిక్. హార్డ్లీ ఒక 6 or 7 pieces వచ్చింటాయి ఓవరాల్ హైదరాబాద్ లో. ఓకే ఓకే. అట్లా మనకి ఇక్కడ పగడీలో కూడా ఇచ్చినారు. పగడీలో మనకు 2.5 feet లో ఉంది. ఓకే ఓకే, రైట్ అన్న. ఆల్మోస్ట్ ఆల్ ద కేటగిరీ సేమ్ మోడల్స్, సేమ్ పెయింటెడ్ లో ఉన్నాయి, ప్లెయిన్ మోడల్స్ లో ఉన్నాయి. నైస్ నైస్. చెప్పాలంటే ఇది మనకి లాల్బాగ్ రాజా. ఇది ఆల్మోస్ట్ మనకు 3 feet లో ఉంది బ్రదర్ ఇది మనకు. ఓకే ఓకే. ఇది మనకి మీరే చేసినారా మొత్తం? కుందన్ వర్క్ మొత్తం మేము చేసి. ఓకే ఓకే నైస్. ఇందులో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయన్నా? లాల్బాగ్ లో మనకి 2 models ఉన్నాయి బ్రదర్ దీంట్లో. సో ఆల్మోస్ట్ నిండుగా ఉంది లాల్బాగ్ కా రాజా. చూడొచ్చు. ఓకే అన్న, మనకి చెప్పండి అన్న, హైట్ కూడా మనకి పెరుగుతుంది. ఇప్పుడు హైట్ 3 feet తర్వాత మనకి 4.5 feet ఉంది బ్రదర్ అవైలబుల్. ఓకే. చాలా నిండుగా మొత్తం మన లైక్ మండపం నిండిపోతుంది విగ్రహం. చాలా కళగా ఉంది ఆ విగ్రహం. ఆ సైజ్ ఆ ఎత్తి చూస్తే చూడొచ్చు. ఇది మనకి పంచ ఇచ్చారన్న మీరు? రియలిస్టిక్ కపడా, రియలిస్టిక్ క్లాత్, పంచ, ప్రతిది రియలిస్టిక్ ఇస్తాం మనం. ఓకే ఓకే. ఏంటంటే తీసుకెళ్లి డైరెక్ట్ గా మనం పూజ చేసుకోవాలి. రైట్ రైట్ రైట్. మొత్తం మీరే డిజైన్ చేసి మొత్తం డిజైనింగ్. ఓకే ఓకే. అదే దాంట్లో ఉన్న గణపతి ఎంత హైట్ ఉంది? ఇది మనకి 5.5 బ్రదర్, 5.5 feet వస్తుంది. ఓకే. హంసం మీద కూర్చొని ఉన్నారు విగ్రహం. ఓకే. అది కూడా వర్క్ విత్ పంచ అండ్ ధోతి ఇస్తున్నాము. ఓకే అన్న. నెక్స్ట్ ఇదే పగడి మోడల్ లో మనకు 4.5 feet లో అవైలబుల్ ఉంది. ఓకే. సో అది కూడా సేమ్ పంచ ధోతి మోడల్ లో ఇస్తున్నాం మనం. ఓకే ఓకే. నెక్స్ట్ వెరీ యూనిక్ చెప్పాలంటే ఇన్ ఓవరాల్ హైదరాబాద్ ఈ విగ్రహాలు. ఓకే. మట్టిలో ఈ కాన్సెప్ట్ రావడం చాలా 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 కష్టం. కానీ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అయింది ఇది. ఓకే. సో చలో దానికి ఇప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటే ఈ లెవెల్ వరకు వచ్చింది ఇప్పుడు మనకు. ఓకే. సో మొత్తం మనకి స్వామివారి కృష్ణుడి రూపంలో, కృష్ణ అవతారంలో ఉంది. నాగపడగ కూడా మొత్తం పేపర్ పల్ప్ యాజ్ వెల్ యాజ్ మట్టి అంటే వుడెన్ స్క్రాప్, వుడెన్ పొట్టుతో చేసింది ఇదంతా. సో మీరు చూడొచ్చండి లైక్ పిఓపి మోడల్ ఎలా ఉంటుందో, సోలాపూర్ విగ్రహాలు ఎలా ఉంటాయి అట్లా మనం మట్టిలో తీసుకురావాలి, అది ఇది చేయాలనే కాన్సెప్ట్ మనది. ఓకే ఓకే. బాగున్నాయి అన్న విగ్రహాలు కూడా. దీనిలో కూడా మనకు ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే అన్న. 5-6 వెరైటీస్. ఇక్కడ వచ్చేసి నార్మల్ సోఫా పైన కూర్చున్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు శివ భగవాన్, లార్డ్ శివ మట్టిలో కూడా ఇచ్చాం మనకి ఇది. ఓకే. సో చూడొచ్చు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఐస్ కూడా కానీ చాలా బాగా ఇచ్చిన పెయింటింగ్ వర్క్ కూడా దీంట్లో. మనకైతే ఇది మట్టిలో కూడా మనకి శివుని పైన కూర్చున్న విధంగా అయితే స్వామివారి అయితే దర్శనం వస్తుంది. చెప్పాలని ఐడియల్ బుకింగ్ ఉందా మన దగ్గర? అవైలబుల్ ఉన్నాయి బ్రదర్. అవైలబుల్ ఉందా? ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే ఓకే ఓకే. చెప్పండి. ఇది కృష్ణ అవతారం విత్ నంది, మన ఆవుతో పాటు కృష్ణ అవతారం. ఎట్లా మనకి చేతిలో ఫ్లూట్ ఏమైనా ఇస్తాము మనం, ఫ్లూట్ ఇస్తాము. కస్టమైజ్ చేయిస్తే పంచ అవన్నీ కస్టమైజ్ చేస్తేనే ఫ్లూట్ వస్తుంది బ్రదర్. ఓకే ఓకే ఓకే. అట్లా మనకి హంస మీద విగ్రహము, సైడ్ హంస మీద విగ్రహం కూర్చున్నట్టు కనుకుంది. ఇది మొత్తం మట్టిదే. యూ కెన్ కమ్ అండ్ చెక్. అందరికి డౌట్ వస్తుందేమో ఇది మొత్తం పిఓపి లాగా ఉంది కదా విగ్రహం అనేసి. మొత్తం మట్టిదే. కావాలంటే మీకు చూపిస్తాను కూడా అది. మీరు ఎవరైనా ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే యూ కెన్ కమ్ అండ్ సీ లైవ్. చూడండి, ఇది ఒకటే మోడల్ అవైలబుల్ ఉంది బ్రదర్.
ఇట్ ఇస్ వెరీ యూనిక్ అండ్ అసలు వినాయకుడు అంటే ఇదే మోడల్ యాక్చువల్ చెప్పాలంటే. బాగుందా? నైస్ నైస్ నైస్. మనకి ఎట్లా అంటే ఫేస్ కూడా చాలా బాగా ఇచ్చినారు. ఇందులో మన మోడల్స్ ఉన్నాయా లేకపోతే? లేదు, ఇది ఒక్కడే పీస్ అవైలబుల్ ఉంది బ్రదర్ ఇప్పటికి. 3 pieces లో సోల్డ్ అవుట్, దీంట్లో ఒకటే ఉంది ప్రెసెంట్. బికాస్ వెరీ ట్రెండింగ్ ఈ ఇయర్ కి మట్టిలో. రైట్ రైట్. అట్లే మనకైతే ఇంకో అదే ఇంకా ప్లేన్ లో అవైలబుల్ ఉంది బ్రదర్. మన 5 feet, అదే 5.5 feet. ఓకే ఓకే. ఇంకా మనం సేమ్. ఓకే రైట్ రైట్. పగడి గణేష్ సేమ్ ఇదే సేమ్ మోడల్ కదా? సేమ్ మోడల్, అవే మోడల్స్ మన ప్లేన్ లో ఉన్నాయి. ఇంకా ఓకే. మనకు అయోధ్య రాముడు బాలరాముడు లాగా మోడల్ లో మనకు అంత గొప్పగా మనకు సాహెల్ జోహే అనే ఒక ఆర్టిస్ట్ చేసి ఇచ్చారు. ఇది అది కూడా మన పెయిన్ నుంచి చేసి ఇచ్చారు. అసలు ఆ స్ట్రక్చర్ ఇంకా అది చూసేసరికి మనకు అసలు కళ్ళు కూడా మనకు సరిపో. బికాస్ ఐడల్ ఎలా ఉండాలో నిజ స్వరూపంలా ఉన్నారు, ఒక మనిషిలా ఉన్నారు చూడడానికి. అది సో మీరు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. నైస్. మనకి పంచాలో కూడా ఇచ్చినారు. ఇది పంచా మొత్తం వెల్వెట్ క్లాత్, మొత్తం వెల్వెట్ మనకి పంచా ధోతి అంత కండువలు ఇచ్చారు. ఓకే, చాలా మంచిగా ఇచ్చారు. ఎంత హైట్ ఉంటుంది మనకి సుమారు? విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేది మనకి 6.5 feet వస్తుంది. మనకి ఇందులో బ్యాక్ డ్రాప్ కూడా ఇస్తారు. యా, బ్యాక్ డ్రాప్ ఉంది అక్కడ ఉంది మనకు శాంపుల్ కోసం. ఓకే ఓకే ఓకే. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయా? యా, మోడల్స్ ఉంది. పంచలో వేరియేషన్స్ ఉంటది. అచ్చా, పంచలో వేరియేషన్స్ ఉంటది. అక్కడ వైట్ పంచలో ఒకటి ఇచ్చాము అక్కడ. ఓకే ఓకే. ఇందులో మనకైతే చెప్పండి. ఫుల్ డ్రెస్సింగ్ మోడల్, వెరీ ట్రెండింగ్, ఎవర్ గ్రీన్, ఎవ్రీ ఇయర్ వచ్చేది మోడల్ ఇది మనకు. ఓకే ఓకే. మనకి సోలాపూర్ మోడల్. సోలాపూర్ మోడల్. రైట్ రైట్ రైట్. మనకి ఎంత హైట్ ఉంటుందన్న సుమారు? ఇది 4 feet. 4 feet. ఓకే ఓకే. మనకి ఇక్కడ చెప్పాలన్నా రామ్లాలా లైక్ 2.83 feet లో అవైలబుల్ ఉంది మన దగ్గర ఇప్పుడు. ఓకే 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 ఓకే. ఇందులో మన కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. 2 different కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే. నైస్ అన్న. ఇందులో మనకైతే పెద్ద హైట్ ఇలా అనేది. యా, సేమ్ అదే దాని ప్యాటర్న్ దాంట్లో ఉంది. సోల్డ్ అవుట్ మనకైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది సోల్డ్ అవుట్. మనకైతే పంచవర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. నైస్ నైస్ నైస్. రైట్ రైట్. మనకి ఇక్కడ కలరింగ్ కూడా డిఫరెంట్ ఉంది కదా? యా, ఇక్కడ మనకు స్కిన్ కలర్, బాడీ కలర్ ఇచ్చాము. ఇది రియల్ బలరామ్. యాక్చువల్లీ బాలరామ్ ఎలా ఉంటారో మన టెంపుల్లో అయోధ్యలో సేమ్ ఆ పెయింట్ లాగా. ఓకే ఓకే. ఇవి మనకి అవైలబుల్ ఉన్నాయి? అవైలబుల్ ఉన్నాయి బ్రదర్ ఇవి. ఓకే ఓకే ఓకే. అట్లే మనకి ఇక్కడ కృష్ణుడి రూపంలో అయితే మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. చెప్పాలన్నా మన గణపతి. యా, ఈ గణపతి చాలా క్యూట్ ఫేస్ బ్రదర్. ఇది ఒక ఫేస్ చూడండి. ఇది సోలాపూర్ విగ్రహమే. ఓకే ఓకే. అవైలబుల్ ఉంది బ్రదర్ ఇది. ఓకే. ఇక్కడ మనకైతే పికాక్ కూడా ఇచ్చారు. పికాక్ పైన కూర్చొని. ఓకే ఓకే. అట్లే మనకైతే ఇక్కడ చెప్పాలన్నా ఈ గణపతి కూడా ఇది 2 feet బ్రదర్, విత్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది అవైలబుల్ ఉన్నాయి. యా, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే. మొత్తం బాంబే స్టైల్. చెప్పాలన్నా మనకైతే ఇక్కడ సోలాపూర్ గైడీలు చూడండి. సోలాపూర్ విగ్రహాలు ఉన్నాయి మనకు. ప్రతి విగ్రహానికి ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు ఈ లైన్ మొత్తంలో ప్రతి ఇయర్ బాడీ కలర్, ప్రతి విగ్రహానికి బాడీ కలర్ డిఫరెంట్ ఉంటుంది. సో అది మెయిన్ నా కాన్సెప్ట్, లైక్ నా చాయిస్ నుంచి నేను చేయించింది అది. వాళ్ళకి చెప్పి ఏంటంటే ప్రతి విగ్రహానికి ఒక బాడీ షేడ్ వేరే తీయండి అనేసి. ఓకే. సో దట్ చూడొచ్చు ప్రతి ఒక్క విగ్రహానికి ఒక యూనిక్నెస్ ఉంది. ఓకే. మనకి ఎంత హైట్ ఉంటుంది గణపతి? ఇది 5 feet వరకు ఉంది. 5 feet ఉందా? ఓకే ఓకే. మనకి అవైలబుల్ ఉందా గణేష్? అవైలబుల్ ఉన్నాయి బ్రదర్, అన్ని అవైలబుల్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఇవి. ఓకే ఓకే ఓకే. మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ ఉందన్నమాట. ఇది కలర్ కాంబినేషన్ వెరీ స్మూత్ అండ్ డీసెంట్ విగ్రహం. కళ్ళు చూడండి. ఓకే ఓకే. మనకి ఇక్కడ ఇందులో బ్యాక్ డ్రాప్ కూడా ఉందా? యా, విత్ ఎలిఫెంట్ బ్యాక్ డ్రాప్ వచ్చింది. వెరీ యూనిక్ బ్యాక్ డ్రాప్. మీరు అయితే చూడొచ్చు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే ఎలిఫెంట్స్ ఇచ్చినారు. ఇట్లా మనకి ఇక్కడ పంచవర్క్ అయితే వచ్చి మనకి ఆరెంజ్ లో ఇస్తుంది అనమాట. కలరింగ్ కూడా స్వామివారిది అయితే మాత్రం చాలా బాగుంది. నైస్ నైస్. మనకి ఇక్కడ ఇది కండవ, ఇది ఏంటన్నా షాల్ కదా? యా, షాల్. రైట్ రైట్ రైట్. షాల్ కూడా ఇచ్చిన అనమాట స్వామివారికి, చూడొచ్చు మీరైతే. అట్లే మనకి ఇక్కడ ఇంకో ఐడియల్ కూడా ఉంది. చెప్పాలన్నా ఇది పికాక్ బ్యాక్గ్రౌండ్ బ్రదర్. ఇది కూడా యూనిక్. దీని చెవులు, విగ్రహానికి చెవులు దీని అట్రాక్షన్ యాక్చువల్లీ విగ్రహానికి కాన్సెప్ట్. ఓకే ఓకే. ఒక రియల్ ఏనుగు చెవులు ఎలా ఉంటాయో ఆ కట్ వేసేసి మన కింద ఏనుగులు వచ్చాయి. రైట్ రైట్. ఒక సోఫా సెట్ మన సింహాసనం మీద. ఓకే ఓకే అన్న. రైట్ రైట్. ఇంకోటి మనకి ఇక్కడ బయట చూసినాం కదా, సేమ్ ఐడియాలో మనకి చిన్నదా? యా, బయట మనం పెద్ద ఐడియల్ చూసాం కదండి 11 feet లో. అదే స్టైల్లో ఇది మనకు 5.5 feet 6 feet లో అవైలబుల్ ఉంది ఇది మనకు. ఓకే ఓకే ఓకే. ఇందులో మనకైతే పగడి కూడా ఇచ్చినారు, మీరు చూడొచ్చు. పగడి అండ్ దీని క్లాత్ వర్క్ కూడా వస్తుంది, పంచ కూడా వస్తుంది అండి. ఓకే ఓకే ఓకే. నైస్ నైస్. అట్లనే మనకి ఇక్కడ చెప్పాలన్నా ఐడియల్ గురించి, ఇది హనుమాన్ విత్ రామ్ అండ్ లక్ష్మణ్ ఇక్కడ వెళ్తున్నట్టు మనకు ఉంది కాన్సెప్ట్ ఇది. ఓకే, చూడొచ్చు. బాగుంది అన్న కాన్సెప్ట్ కూడా. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా ఇచ్చి, చాలా బాగుంది. ఓకే ఓకే. చెప్పండి అన్న, స్వామివారు ఎంత హైట్ ఉంటుంది? స్వామివారు 5 feet ఉంటుంది. 5 feet? 5 feet ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అట్లనే మనకి ఇది ఇక్కడ మహారాజా స్టైల్ అనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే శివుడు ఇచ్చారు.
ఇది మన భోలేనాథ్ అవతారం ఇంకా బ్యాక్ డ్రాప్. దీని కూడా మొత్తం మ్యాచింగ్ పగడి, ఇంకా పంచకి మ్యాచింగ్ ఉన్న పగడి ఇచ్చాం మనం. రైట్ 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 ఆరెంజ్. రైట్ ఓకేనా. చెప్పాలని ఇది కూడా న్యూ మోడల్ యాక్చువల్లీ, వెరీ యూనిక్ అది. మనకు ఈ ఇయర్ ది న్యూ మోడల్ ఇది. షేర్ పైన టైగర్స్ మీద కూర్చున్నట్టు విత్ బ్యాక్గ్రౌండ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న గణపతి అయితే మాత్రం మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఇచ్చినా కూడా టైగర్స్ పైన కూర్చున్న విధంగా అయితే స్వామివారు ఇచ్చినారు. అట్లా మనకైతే బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ అనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పికాక్స్ ఇచ్చినారు. చెప్పాలన్నా ఇది హైట్ ఎంత ఉంటుంది? హైట్ 4 feet ఉంటుంది బ్రదర్ ఇది. ఓకే ఓకే. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయా? లేదు బ్రదర్, ఇది ఒకటే అవైలబుల్ ఉంది ప్రెసెంట్. ఒకటే పీసా అవైలబుల్? ఒకటే ఉంది. ఉన్నాయి 3 pieces, ఇప్పుడు ఒకటే అవైలబుల్ ఉంది. రైట్ 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 బుకింగ్ అయిపోవచ్చు. రైట్ రైట్. చెప్పాలన్నా గణపతి సేమ్ ఇది కూడా పికాక్ మోడల్. ఇది విత్ వెరీ యూనిక్ బాడీ షేడ్ కలర్. ఓకే ఓకే నైస్ నైస్. అట్లనే మనకి ఇక్కడ యూనిక్ ఐడియల్ ఉంది. ఇది వెరీ యూనిక్ ఐడియల్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, బట్ ద కలర్ కాంబినేషన్ నేను మార్చేసుకొని ఇది లైక్ ద టోటలీ డిఫరెంట్. ఇది మన లుక్ వైస్ చూసుకుంటే మీరైతే ఇక్కడ హనుమంతుడు హనుమాన్ ఇచ్చిన అనమాట. బజరంగ్ బలి అలాంగ్ విత్ అయోధ్య మందిర్ బ్యాక్ సైడ్. సో మనకు ఒక చక్రం మీద వెళ్తున్నట్టుంది మనకి, రథం పైన పోతున్న విధంగా అయితే. మనకు 4 గుర్రాల బ్యాక్గ్రౌండ్ పెడతారు. ఇది కూడా న్యూ కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నది. మనకైతే గుర్రాలతో పాటు స్వామివారి దర్శనం ఇస్తుంది అనమాట. ఓకే. చెప్పాలన్నా ఇది హైట్ ఎంత ఉంటుంది? హైట్ 6 feet ఉంటుంది. 6 feet. ఓకే. మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే ఓకే. నెక్స్ట్ మనకు ఇంకా మన ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు వెరీ యూనిక్ మోడల్స్. చెప్పాలన్నా 2 feet, 2.5, 3 feet లో ఉన్నాయి అన్ని. చింతామణి. అరే ఫేస్ కూడా చాలా బాగుందన్న ఇది. యా మనకి ఎంత హైట్ ఉంటుంది ఇది సుమారు? ఏంటండి ఈ హైట్ ఎంత ఉంటుంది? హైట్ మనకు 2.5 feet ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఫేస్ కూడా చాలా బాగా ఇచ్చినారు. చింతామణి స్టైల్లో ఉంది ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఈ గణపతి అయితే. మనకి బ్యాక్ డ్రాప్ లో కూడా మనకి సీతామాత, మనకి ఇక్కడ లక్ష్మణుడు, ఇక్కడ మనకి హనుమాన్ ఇచ్చిండు అనమాట. చూడొచ్చు. నైస్ నైస్. అట్లనే మనకైతే చెప్పాలని గణేష్ వచ్చి ఇది మనం టీటు వాలా అంటాం బ్రదర్. ఇది యాక్చువల్లీ పెద్ద చెవులు వచ్చేసి కూర్చునే మోడల్స్ కి టీటు వాలని అంటాం మనము. ఓకే. వెరీ లైక్ యూనిక్ పీసెస్, ఎవర్ గ్రీన్ పీసెస్. అంటే ఇవి ఎప్పుడు పోవు. ఓకే. కీప్ ఆన్ రొటేటింగ్, కానీ ఎప్పుడు అలానే ఉంటాయి. నెక్స్ట్ డగ్డూ సెట్ ఈస్ ఆల్సో ఎవర్ గ్రీన్. లాల్ బాగ్ రాజా కూడా ఎవర్ గ్రీన్ ఉంటాయి. అలానే ఇవి కూడా. ఓకే ఓకే. కొన్ని గణపతులు అయితే మాత్రం ఇందులో మనకి ప్లేన్ ఉన్నాయి కదా, కుందన్ వర్క్ ఏమైనా చేసిస్తారా మీరు, లేకపోతే నార్మల్ కస్టమైజ్ ఓకే అని చెప్తే విల్ డూ ఇట్ అండి. ఓకే ఓకే. అర్లియర్ బుకింగ్స్, ప్రీ బుకింగ్స్ లో ఉంటేనే చేయగలుగుతాము. పీక్ మూమెంట్ లో చేయలేము, బికాస్ మనకి ఇంకా మొత్తం చూడాలి పడుతుంది కదా స్టాల్ మొత్తానికి. అవునవును. సో అందుకే. నైస్ నైస్ నైస్. ఓకేనా. అట్లనే మనకైతే ఇక్కడ స్వామివారి కూడా బ్యాక్ డ్రాప్ కూడా ఇచ్చినా ఇందులో మనకి. యా. ఓకే ఓకే. మన అష్ట వినాయకులు వచ్చాయి కింద. అష్ట వినాయక పొజిషన్స్ వచ్చాయి మన కింద. ఓకే ఓకే ఓకే. నైస్ సార్. అట్లే మనకి చెప్పాలని గణపతి మనకి ఇది మా పండిత్ మోడల్ బ్రదర్. ఎవర్ గ్రీన్ పండిత్ మోడల్ అంటాం మనం దీనికి. ఇది అవైలబుల్ ఉంది? ఆల్ ద ఐడిల్స్ అవైలబుల్ బ్రదర్ ఇవి సైజ్ లో. ఓకే ఓకే ఓకే. ఇది మనకి రామ అవతారం. యా, రామ అవతార్ లో వెనకాల బో వచ్చింది, ఇక్కడ ఆరోస్ కోసం అని వచ్చింది. ఓకే. వస్తుందా మనకి ఆరోస్ ట్రాపింగ్ కావాలంటే చేసిస్తాం. ఓకే ఓకే. నైస్ నైస్. మనకి ఇక్కడ డగురు సెట్ లో మన కలర్ డిఫరెంట్ ఉందనా? వైట్ లో ఇచ్చినారు అనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు మీరైతే. గోల్డ్ వర్క్ లో మనకైతే పంచశాల్ ఇచ్చినారు. నైస్ నైస్. చెప్పాలన్నా ఈ గణేష్ మనకి మహారాష్ట్ర స్టైల్. ఇది మన సింహం మీద ఉన్నట్టు మనకు కాన్సెప్ట్ ఇది. ఓకే. సో వెనకాల మనకు నరసింహస్వామి విత్ శివుడు బ్యాక్ డ్రాప్ వచ్చింది. డిటాచబుల్, ప్రతి బ్యాక్గ్రౌండ్ డిటాచబుల్. ఓకే ఓకే. నెక్స్ట్ ఈ విగ్రహం కూడా మనకు బజరంగ్ బలి బ్యాక్గ్రౌండ్. చాలా హెవీ బ్రదర్ ఈ విగ్రహం. 3.5 feet ఉంది ఈ విగ్రహం మనకి. ఓకే ఓకే. సో వెరీ యూనిక్. మన దగ్గర బ్యాక్గ్రౌండ్స్ చాలా యూనిక్ ఉంటాయి మన దగ్గర. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది అవైలబుల్. ఇక్కడ మనకి నంది వాహనం మీద వెనకాల శివ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇదేనా సేమ్ మోడల్? సేమ్ మోడల్, ముందు మనం చూసిన మోడల్. ఇది మన సైడ్ సెట్టింగ్ పొజిషన్ ఐడిల్. పంచ మనకైతే వైట్ వచ్చింది. వెరీ లైక్ బాగుంది. సోలాపూర్ విగ్రహం. ఓకే ఓకే. చెప్పండి. మన ముంబై విగ్రహం బ్రదర్. ఈ స్కిన్ టోన్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇది మన పెయిన్. ఓకే ఓకే. ఇందులో మనకి ఒకటే ఉందా మోడల్? యా, ఇది ఒకటే ఉంది. ఇది పండిత్ మోడల్. ఓకే ఓకే. చెప్పండి గణపతి గురించి. అష్ట వినాయక్ బ్యాక్గ్రౌండ్ బ్రదర్ ఇది. ఓకే. ఇది కూడా కొద్దిగా ఇయర్ మోడల్ యాక్చువల్లీ, బ్యాక్ డ్రాప్ చేంజింగ్. ఓకే ఓకే.
నైస్ సార్. ఎంత height 5 ఉంటుంది? feet బ్రదర్. 5 feet. 5 feet విగ్రహం. ఓకే ఓకే. అట్లనే మనం అయితే ఇక్కడ మంగళమూర్తి అనా? యా మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో మనకు 5 feet బ్రదర్ ఇది కూడా. ఓకే ఓకే ఓకే. నైస్ నైస్. అట్లనే మనకైతే ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. సింహాసనం పైన కూర్చొని ఉంది. ఇది మనకి 3.5 feet. ఓకే ఓకే. ఇది ఎలా? ఇది 3.5 feet. ఓకే. మనకి ఇది ఇది మన చింతామణి రామ్ దర్బార్ టైప్ చింతామణి స్టైల్ ఇది. మ్మ్. వాహనం మీద రామావతారుల వినాయకుడు వచ్చేసి సీతాదేవి లక్ష్మణుడు ఇంకా మన బజరంగ్ బలి. నైస్ నైస్ నైస్. ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి? యా లేదు ఒకటే పీస్ అవైలబుల్ ఉంది ప్రెసెంట్. బుకింగ్ అయిందా ఇది? యా 2 pieces లో ఒక బుక్ అయింది, ఇది ఒక అవైలబుల్ ఉంది. నైస్ నైస్. ఇది మనకి ఇది చెప్పాలి. భారత్ మాత, ఇది కూడా యూనిక్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే. మనకి ఇక్కడ సింహం ఇచ్చినారు. నైస్ నైస్. ఓకే. చెప్పాలన్నా ఇంకోటి ఇది మన సోలాపూర్ మోడల్. సోలాపూర్ మోడల్. ఇది మీరు ఫినిషింగ్ లోనే అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో నీట్ గా. సో ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది. హైట్ ఎంత ఉంటుంది? హైట్ మనకు 4.5 feet. ఓకే ఓకే. సేమ్ ఇది మన పండిత్ మోడల్ లోనే సిట్టింగ్ పొజిషన్ వెరీ రేర్ అండ్ యూనిక్ ఉంటుంది. ఫేస్ ఈ విగ్రహానికి ఇంత లావుగా తొండం రావడం, ఆ కళ్ళు మన 5 feet బ్రదర్. ఓకే ఓకే. అట్లా మనకి ఇక్కడ మహారాజా స్టైల్ అయితే గణపతి అయితే దర్శనం ఇస్తారు. మన బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు మొత్తం స్నాక్ అయితే ఇచ్చినారు అనమాట. 5 పడగల పాములు. చెప్పాలన్నా గణేశుడు చాలా యూనిక్ ఉన్నాడు. వెరీ యూనిక్. ఇంకా డ్రాపింగ్ లోనే మనకి ట్రెండింగ్ కదా బ్రదర్ ఎవ్రీ ఇయర్. ఓకే ఓకే. సో దాంట్లో చూసుకోవచ్చు మనం. ఓకేనా. హైట్ ఎంత ఉంటుంది సుమారు? హైట్ మనకు 5 feet. 5 feet. ఓకే ఓకే. నీ గణపతి గురించి? ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే గణపతి బ్రదర్. ధర్తి మాత బ్యాక్గ్రౌండ్ వస్తుంది. 3 feet ఉంటుంది మన విగ్రహం. ఓకే. వెరీ యూనిక్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్. ఓకే ఓకే ఓకే. మన గోల్డెన్ షేడ్ లో బ్రదర్ ఇది. ఇది కూడా చాలా మంది లైక్ రిక్వైర్మెంట్ లో అడుగుతారు యాక్చువల్లీ. సో మనకు వచ్చేసి ఇది 3.5 feet హైట్. సింహాసన్ మీద. ఓకేనా. కలరింగ్ కూడా చాలా బాగుందనా? బాగుంది. నైస్ నైస్. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయా? లేదు కదా, యాంటిక్ పీసెస్ అన్ని ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి కదా. యాంటిక్ ఉన్నాయి. ఇది కూడా ఎవర్ గ్రీన్ కానీ ఈ ఇయర్ మనకు వచ్చింది. ఇది మాగి గణపతిలో మనకు ముంబైలో కనిపించిన విగ్రహం. ఇది మాగి గణపతిలో చేశారు విగ్రహం యాక్చువల్లీ. ఓకే. దానికి మోడలే మనకు ఈ ఇయర్ మనకి ఇక్కడ వచ్చింది. ఇది మనకి 4 feet లో అవైలబుల్ ఉంది. విత్ డ్రాపింగ్ వర్క్ వచ్చింది. వెరీ యూనిక్ అండి, వెరీ యూనిక్. ఎంత హైట్ ఉంటుంది మనకి? హైట్ మనకు 3.5 to 4 మధ్యలో ఉంటుంది. ఓకే. ఈ సేమ్ అక్కడ మనం గోల్డ్ దాంట్లో చూసాం కదా బ్రదర్. ఓకే. దాంట్లో మనకు బాడీ షేడ్ లో ఇచ్చాం. ఓకే ఓకే. ప్లెయిన్ కలర్. రైట్ రైట్. నెక్స్ట్ మనకి ఎవర్ గ్రీన్ తగడు 3 feet లో అవైలబుల్ ఉంది. 3 feet. ఓకే ఓకే. 3 feet. ఇది అవైలబుల్ ఉందా? యా అవైలబుల్ ఉంది తగడు. ఓకేనా. అట్లే మనకైతే ఇక్కడ గోల్డ్ లో ఇచ్చిరానా మళ్ళీ? యా ఇది గోల్డ్ లో ఇచ్చాము. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్. ఓకే. ఎవర్ గ్రీన్ గోల్డ్ లో ఇచ్చాము. నైస్ నైస్ నైస్. అట్లనే మనకి ఇక్కడ సోలాపూర్ మోడల్ ఉందని చెప్పాలి. యా డ్రాపింగ్ లో ఉంది బ్రదర్. ఇది మన 4 feet ఇది అవైలబుల్ లో ఉంది. ఓకేనా. రైట్ రైట్. లాస్ట్ కి ఒకసారి అయితే మీరు లొకేషన్ చెప్పేసేయండి. అట్లనే ఇది మనకు ఎస్ఆర్ నగర్ బాపూర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో ఉంది బ్రదర్. ఆపోజిట్ షాదాబ్ హోటల్, పిల్లర్ నంబర్ 1019. ఓకే అన్న. ఇప్పుడు కస్టమర్స్ వస్తుంటారు కదా చాలా మంది, వాళ్ళకి ఏదైనా చెప్తాం అనుకుంటున్నా? నేను ఒకటే చెప్తానండి. యాక్చువల్లీ నేను అగేన్స్ట్ ద పిఓపి, బట్ అకార్డింగ్ టు మార్కెటింగ్ చూసుకుంటే యాక్చువల్లీ అంటే మేము కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. బిజినెస్ ఫీల్డ్ లో ఉండేసరికి ఇప్పుడు 2 rupees సంపాదించడం కోసం పిఓపి అమ్మాలి పడుతుంది. యాక్చువల్లీ మీ మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను ఇది కస్టమర్స్ కి. వేర్ వీ కెన్ లైక్ మార్జినల్ చూసుకుంటే వీ కెన్ లైక్ ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్ లో పిఓపి లో మార్జిన్ ఉంది. క్లే ఐడల్స్ లో కానీ బిజినెస్ ఇక్కడ బిజినెస్ లో వీ డోంట్ గెట్ మచ్ మార్జిన్. యాజ్ పర్ దిస్ అంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది. బికాస్ క్లేదే నేను ఇప్పుడు కూడా చెప్తాను, క్లే విగ్రహాన్ని పూజిస్తాం, పర్యావరణాన్ని రక్షిస్తాం. మెయిన్ లోగో ఇదే మన కాన్సెప్ట్. పాస్ట్ 12 years మనం అదే మట్టి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇంకా మీ సపోర్ట్ అలానే కొనసాగుతుంటే సేమ్ పిఓపి విగ్రహాలు స్టేజ్ ఆ స్టేజ్ కి వచ్చాము మనం. ఆ స్టేజ్ కి ఎనిమిది వచ్చాము, పిఓపి మోడల్లో మట్టికి ఇచ్చాము. నెక్స్ట్ ఇదే పెయింట్ లో ఇదే పెయింటింగ్ మోడల్లో మట్టివి మనం పిఓపి లాగా చేసి చూపించాలని మన ప్రయత్నాల్లో ఉన్నాం మనం. కానీ మీ అందరు సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ అని కోరుకుంటున్నాను. ఓకేనా. అట్లనే మనకి మన ఛానల్ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ అండ్ డెఫినెట్లీ. జస్ట్ వచ్చే ముందు సబ్స్క్రిప్షన్ చూపించండి. ఓకేనా. ఒక లైక్ బటన్ చూపించండి. సో దట్ ఎవరైనా ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ చైన్. ఈ ఫీల్డ్ లో ఉన్నాం, ప్రతి ఒక్కరు చైన్ లోనే ఉన్నాం బ్రదర్. సో వాట్ ఎవర్ ద కస్టమర్ వచ్చే ముందు కొద్దిగా మీకు ప్రతి డిస్కౌంట్ ఉంటుంది, నో డౌట్ దానికి. అండ్ మార్కెట్ నుంచి వెరీ రీజనబుల్ ప్రైసెస్, ఐ కెన్ డామ్ షూర్ ఇట్.
రైట్ రైట్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అన్న, జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్. జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళమూర్తి. ఇదే అనమాట ఫ్రెండ్స్, ఇక్కడికి అప్డేట్ అయితే మాత్రం మీరైతే మాత్రం ఇక్కడికి వచ్చేసి అంటే మనకైతే భయ్య అయితే మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాడు అనమాట. గౌరీ గణేష్ కళాకార్ అనమాట. ఇక్కడికైతే రండి, అట్లనే మంచి మంచి విగ్రహాలు అయితే మీరైతే తీసుకొని వెళ్ళండి. మనకైతే ఇందులో మట్టి గణేష్ ఉన్నాడు, అట్లే మనకైతే ఇక్కడ పిఓపిలో కూడా మనకైతే సోలాపూర్ మోడల్ అయితే పెయిన్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. తప్పకుండా ఇక్కడికైతే వచ్చి వీళ్ళకైతే సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే కోరుతున్నాను. అందరికైతే జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అందరికీ. జై హింద్.